నాగ చైతన్య గారు, మీరు ఈ సినిమా నా కెరీర్ బెస్ట్ అన్న ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్. టుమారో యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ విల్ డూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎస్ అండి, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకటి, వృషకర్మ ఒకటి. దట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్, దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ ఈ సినిమా మీకు అంత ఇంప్రెషన్ మైండ్లో, మంచి హిట్ సినిమాలు చేశారు మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవర్ సిన్స్ యువర్ బిగినింగ్. ఈ సినిమా మీకు ఎందుకు అంత మీ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి? కార్తిక్ ఇచ్చిన నరేషన్ అండి. ఆ నరేషన్ తర్వాత దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ గాట్. అండ్ సినిమాలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, నా క్యారెక్టర్ ఒక ట్రెజర్ హంటర్గా, ఇవన్నీ చూస్తే నాకు ఇప్పటి వరకు అన్నీ కలిసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదండి. సో ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫర్ అ విన్నర్. అండ్ ద స్టోరీ ఈజ్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్. యూ విల్ బీ వెరీ షాక్డ్ అండ్ ఎక్సైటెడ్. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు గ్లిమ్స్ ఈవెంట్లో చెప్పలేదండి, ఎప్పుడు మీరు మాట్లాడలేదు బెస్ట్ ఫిల్మ్ అని సో ఫార్. సో అది దాంతో అర్థం చేసుకోండి. హాయ్ నాగ చైతన్య. గ్రేట్. హాయ్ సార్. హాయ్ జీవి గారు. తండేల్ కూడా చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా పెద్ద క్యాన్వాస్, అండ్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ దట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా అదేలాగా, అంటే డిఫరెంట్ జానరా అండ్ ఆల్ దట్, బట్ ఇది కూడా పెద్ద స్పాన్ ఉంది. సో మీ కెరీర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అనుకోవచ్చా? దట్స్ అ నైస్ వే టు లుక్ ఎట్ ఇట్ అండి. డెఫినెట్లీ కెరియర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వృషకర్మలో ఉన్న ఇదేంటంటే ద విఎఫ్ఎక్స్ అండి. అది నాకు తెలీదు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటుందని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోతో వర్క్ చేయటం, అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్. అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్కి వచ్చి ఆ సెట్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్ బిల్డ్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్ దట్ ఫర్ షూర్. రైట్. కార్తిక్, జనరల్గా గ్లిమ్స్లో స్టోరీని రివీల్ చేయటం, లేదంటే విలన్ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయటం ఇంత డీటెయిల్గా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్. గ్లిమ్స్ అంటే టక్ అని ఫాస్ట్ ఫ్రేమ్లో వెళ్తుంటుంది. దిస్ వన్ యూ హెల్డ్ ఇట్ అండ్ షోన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఈవిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్ ఏమన్నా అనుకునే లోపల ఇమీడియట్గా దట్ లాస్ట్ షాట్ వాజ్ లైక్ very heroic, very commercial, right? So we can expect that kind of blend, heroism meets content. Yes sir, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే, అంటే విలన్ని చూపించారు, ఒక ఇన్హ్యూమన్ లాంటి విలన్ని చూపించారు. సో అతన్ని ఎదుర్కోబోతున్న ఒక హీరో కూడా ఉండాలి కదా. సో అదే గ్లిమ్స్లో చెప్పడానికి ట్రై చేసామండి. అండ్ ద గ్లిమ్స్ ఈజ్ జస్ట్ ఫర్ 2 minutes. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ 3 hours ఫిలిం. రైట్. ఇంకోటి, గ్రాఫిక్స్ అనేది పెద్ద, ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. మీరు సెట్ చేసి గ్రాఫిక్స్ని బ్లెండ్ చేయటం, నేను సెట్ కూడా వచ్చాను. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రాఫిక్స్ కెన్ బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద విజువల్స్ అనేసి. సో గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న ఫిల్మ్స్కి? అంటే ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి ఇటువంటి ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ విత్ మిథికల్ స్టోరీ లైన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ ఎట్ గ్రాఫిక్స్ లెవెల్. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏమొచ్చినాయి, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే డెఫినెట్గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యావ్ స్పెంట్ ఏ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని, సెట్స్ ఎలాగ వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ది సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సీజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సీజీ ఎలిమెంట్స్ గురించి వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్. సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more.
ఐ మీన్ స్క్రీన్ ప్లే గాట్ ఇవాల్వ్ మోర్. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎడిటర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. సో దట్స్ హౌ ఇట్ గాట్ ఇవాల్వ్డ్ అండి. సో వీ హ్యావ్ డన్ అన్ ఇమ్మెన్స్ ప్రీ ప్రొడక్షన్ ఫర్ దిస్. ఆల్మోస్ట్ 1 year ప్రీ ప్రొడక్షన్ జరిగింది. సో ఛాలెంజెస్ అంటే మెయిన్గా విఎఫ్ఎక్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే టైం అండి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ అని. బాపి గారు ఇక్కడ ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్నీ కూడా కట్ చేసుకొని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి. నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ కార్తిక్ కానీ వి డిస్కస్ ఎ లాట్ అండ్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది లేకపోతే ఇది అవుతుంది. కానీ ద థింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ ఏంటని ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెండ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది స్క్రీన్. మనకి మొత్తం సినిమా చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, చైతన్య గారు ప్రొడక్షన్ వెహికల్స్లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. అదే కార్తిక్ గారు. చైతన్య గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు చేయను అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, స్పర్శ్ కార్తిక్ గారు సార్ కార్తిక్ గారు ఇటు సార్ ఇక్కడ సార్ సుకుమార్ రైటింగ్స్ అనేది కేవలం అది బ్యానర్ కోసమే కాదు. సుకుమార్ రైటింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్లో, స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్లో, సజెషన్స్లో, డెవలప్మెంట్లో కూడా సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ విరూపాక్ష నుంచి మొదలైంది. ఈ సినిమాలో ఈ కథ చెప్పినప్పుడు కానీ సుకుమార్ మార్క్ మేము ఎక్కడ చూడొచ్చు యాజ్ ఆడియన్స్గా? అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్గా సుకుమార్ సార్ ఆబ్వియస్గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే హీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం, గివింగ్ దోస్ ఇన్పుట్స్. సో అలా ఆయన హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ స్క్రీన్ ప్లే అండి, లైక్ ఈ స్టోరీ విషయంలో. స్పర్శ్ वेलकम टू तेलुगु इंडस्ट्री. सो इस मूवी में किरदार निभाने के लिए क्या चीज़ आपको बहुत अट्रैक्ट किया है और ऐसा चीज़ क्या है इस किरदार में? सर ज़्यादा ना रिवील करते हुए, जब पहली दफ़ा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी. एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेकल, तो ये एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज़्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है, विच इज़ अ डीमन कैरेक्टर, तो उसकी जो अदाएँ हैं, जो उसकी बॉडी लैंग्वेज है, जिस तरह का कैरेक्टर वो है, उस कैरेक्टर ने मुझे अपनी तरफ बहुत प्रभावित किया. तो आई थिंक कोई ऑप्शन ही नहीं बचा था. आई वॉज सोल्ड एट द फर्स्ट मीटिंग. मुझे कैसे भी बस इस फिल्म का पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी. एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार रहूँ और आपको एंटरटेन करता रहूँ. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया था? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज़्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफ़ी बॉडी लैंग्वेज पे हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीज़र में,
all its bending, the mobility training is there. तो काफ़ी mobility training पे काम किया, काफ़ी expressions पे काम किया, because it's not a very normal human character. तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था तब मैंने ये बहुत ही ध्यान में रखा, और मेरा और कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए, और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, एक बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या। तो वो जो टेक से पहले की प्रेप होती थी, और जो हम जैसे सर ने कहा कि प्रेप में काफ़ी टाइम दिया, तो रीडिंग्स में हर मीटिंग में हम इस बारे में बात करते थे कि कैसे इस किरदार को हम, जितने भी किरदार अभी तक आपने देखे हैं बीइंग इन द विलन्स कैटेगरी और इन द डीमंस कैटेगरी, उन सब से इसको डिफरेंट बना सके। तो वही एक काफ़ी टास्क था, एंड आई होप फिंगर्स क्रॉस्ड कि हमने वो बहुत ही अच्छे से कर पाए हों। చైతన్య గారు అడ్వాన్స్ చైతన్య గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో హాయ్ మచ్. నిశాంత్ గారు. హాయ్ అండి, హలో. గ్లిమ్స్ చాలా బాగుందండి, మీ లుక్ అయితే ఇంకా ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah. థ్యాంక్ యూ. ఇందాక మీరు కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్కి. ఏంటంటే మేజర్గా అక్నేని ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సినిమాలు డిఫరెంట్గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్గా ఈ సినిమా ఎంతవరకు, ఎందుకంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్గా 500 అని నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు. అంతే కదా మరి, కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి, తండేల్తో ఒక మెట్టెక్కాను. డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్ అండి. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్ సూపర్. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా అవును. సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్గా నెంబర్స్ వస్తాయి, నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్, బికాజ్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్, ఒక శివ, ఒక గీతాంజలి, ఒక ఇది అలాగా కంటెంట్తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. సూపర్ సూపర్. అండ్ చైతన్య గారు ఇంకొక మాట, జనరల్గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా, ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలామంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టుగా అనిపిస్తుంది గ్లిమ్స్లో. ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్, అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తుందని. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తున్నామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అపార్ట్ ఫ్రమ్ యునో సమ్ ఆఫ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్ డిఫరెంట్, ట్రై సంథింగ్ డిఫరెంట్. అలాగే యునో జనరేషన్ని మనం ఎక్సైట్ చేయగలుగుతాము. సో దట్స్ మై ఐడియాలజీ. కార్తిక్ గారు సార్, యూజువల్లీ టైటిల్ కింద ఒక క్యాప్షన్ పెడతారు కదా, మీరు మూన్ సింబల్ ఏదో పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఒక చిన్న క్రిప్టిక్ మెసేజ్ అండి, సినిమా వరకు రివీల్ చేయదలుచుకోలేదు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్, ఇట్స్ ఎ క్రిప్టిక్ మెసేజ్ అండి. అజనీష్ గారు, కార్తిక్ గారు, అజనీష్ గారు ఒకసారి మైక్ ఎవరు. సో తెలుగులో మంగళవారం చేశారు, ఓదెల 2 చేశారు, సేమ్ అదే కైండ్ ఆఫ్ జోనర్లో ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టంగా అనిపించింది దీన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి? కష్టం లేదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ నాకు విరూపాక్షం, సో ఈ జానర్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, బికాజ్ మళ్ళీ టీమ్ అప్ చేయడానికి సేమ్ విత్ ద సేమ్ ప్రొడక్షన్, విత్ ద సేమ్ డైరెక్టర్ అనేది, ఇట్స్ నోన్ పీపుల్ knows me better. So నా దగ్గర నుంచి if I give any new thoughts, acceptance undi. So in that perspective I am very happy that I can able to do more. I can raise the bar. First Virupaksha, Mangalavaram, the movie, then I believe I have a bigger scope in the full movie to give, to offer to the film, sir. బాపి గారు, Thank you. ఈ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు ఇటీవల రోజుల్లో కనుక మనం చూసుకుంటే దే సఫర్డ్ టు ఏ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. అక్కడెక్కడో మరి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ జరుగుతున్నదో పొరపాటు మీడియాగా మాకైతే తెలియదు కానీ, బట్ అన్నీ అయిపోయిన తర్వాత వీఆర్ హీరింగ్
దట్ దే అండర్వెంట్ లాట్ ఆఫ్ డెమరేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇందాక నాగ చైతన్య గారు ఇందాకలు కానీ కార్తిక్ గారు కానీ చెప్పినట్టుగా మోస్ట్ పార్ట్ ఈస్ డామినేటెడ్ బై గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి విత్ రిగార్డ్ టు హ్యాండిలింగ్ గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇది గ్రాఫిక్ సినిమా కాదండి. ఇన్ దిస్ సెన్స్ ఈ సినిమాలో గ్రాఫిక్ విజువల్స్ అంటే డిఫరెన్స్ ఏంటంటే నో అలా చెప్పలేదండి నేను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ గ్రాఫిక్స్తో ఒక అవుట్లే ఉండి దాంట్లో సినిమా కాదండి. సినిమాలో రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ గ్రాఫిక్స్ వస్తాయి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సెట్స్, అట్ల మీద గ్రాఫిక్స్ ఆర్ హెల్పింగ్ దట్ సెట్స్ టు నరేట్ కార్తిక్ స్టోరీ. దానివల్ల దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిలిం, నాట్ సెపరేట్గా స్కేల్ చూపించడం దానికోసం చేయలేదండి. అది లైక్ ఇప్పుడు మీరు ఇందాక బ్యాట్ చూశారు, బ్యాట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్, బట్ అది యానిమల్గా దాని స్కోప్ దాని స్పేస్ అది చేయడానికి ఉంది అంతే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రీ వర్క్ జరిగిందండి. లైక్ ఆల్మోస్ట్ 1 year మొత్తం అన్నీ ఎలా చేయాలి, ఒరిజినల్ ఏది పెట్టుకుందాం, ఎలాగా ఎక్కడెక్కడ ఎన్హాన్స్మెంట్ గ్రాఫిక్లో చేద్దాం, ఒరిజినల్ అండ్ ఇది ఎలా బ్లెండ్ చేద్దామని లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరిగింది. అండ్ మీ ప్రీ ప్రొడక్షన్ బాగా జరిగితే గ్రాఫిక్స్ మోస్ట్గా తేడా అవ్వండి. దట్స్ వాట్ ఐ ఫీల్. చైతన్య గారు రాజేష్ గారు. హాయ్ అండి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతు గారిని ఒక స్క్రిప్ట్తో లాక్ చేయడం కష్టం, అంటే చాలా చూజీగా ఉంటారు, ఆయన డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్కి అంటుంటారు. అండ్ తండేల తర్వాత కూడా మీరు చాలా స్క్రిప్ట్లు విన్నారని విన్నాను నేను. సో ఇది పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి మీరు యాజ్ యాక్టర్గా? అండ్ ఈ క్యారెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అదే అండి, నేను యాక్చువల్లీ కార్తిక్ని కలిసే ముందు కూడా ఐ హ్యాడ్ దట్ డ్రీమ్, ఒక లార్జర్ దెన్ లైఫ్ థియేట్రికల్ స్పెక్టికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్లో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ నా కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఇట్ వాస్ ప్యూర్లీ ద స్క్రిప్ట్, ఇట్ కన్విన్స్ మీ. నేను ఫస్ట్ 2 నరేషన్స్లోనే నేను కార్తిక్తో కూర్చొని కన్విన్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్ని, అది ఒక వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ అదే కాకుండా ఒక మిథికల్ థ్రిల్లర్, ఒక మిథికల్ లేయర్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఇఫ్ ఐ స్పీక్ మోర్ అంటే స్టోరీ కూడా రివీల్ అయిపోద్ది, సో ఐఎమ్ ట్రయింగ్ టు రిస్ట్రిక్ట్. బట్ కార్తిక్ నరేషన్ కంప్లీట్లీ కన్విన్స్డ్ మీ ఇన్ ఒక సెకండ్ నరేషన్లోనే. నేను డౌట్స్ అడుగుతాను, బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం డౌట్స్ అడిగి నా మైండ్లో నేను క్లారిటీగా ఉంటేనే నేను 100% ఆ సినిమాకి ఇవ్వగలుగుతాను. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ గుడ్ స్పేస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, యాక్చువల్లీ మీ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాం మీ ల్యాండ్ మార్క్ ఫిలిం గురించి. అంటే అందరికీ డౌట్స్ ఉన్నాయి, బయటికి వస్తుంది లైక్, సో ఏంటి ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎవరితో చేయబోతున్నారు? త్వరలో చెప్తాను, నాకే తెలియదు, ఇంకా త్వరలో చెప్తాను. ఓకే, కన్ఫర్మ్ కాలేదా ఇంకా? ఆప్షన్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కార్తిక్ గారు సార్ చెప్పండి. అంటే విరూపాక్ష మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాక్ మ్యాజిక్తో మ్యాజిక్ చేశారు కాబట్టి అదంతా యాక్సెప్ట్ చేసాం, ఎప్పటి నుంచో మనకి కల్చర్లో బ్లాక్ మ్యాజిక్ అనేది వింటాం కాబట్టి. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి విలన్ నోట్లోంచి బ్యాట్ రావడం ఇదంతా కూడా ఎంతో ఫ్యాంటసీ మూవీ అయినా నాన్ ఫిక్షన్ అయినా కూడా యాక్సెప్టబుల్లా కాదా, ఎట్లుంటుంది స్టోరీ? డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు మంచి ఎగ్జాంపుల్ తీసారు, అంటే విరూపాక్షలో బ్లాక్ మ్యాజిక్ అనేది మన రూట్స్లో ఉంది ఇది అని. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఏదైతే నోవాలిటీ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్విన్స్ చేయడానికి మనం మైథాలజీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ని తీసుకోవడం జరిగిందండి. దట్స్ వై వీ నేమ్డ్ ఇట్ మిథికల్ స్పెక్టాకిల్. చైతన్య గారు హాయ్ అండి. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ విషయంలో హెయిర్ స్టైల్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగున్నారు, క్యారెక్టర్ పరంగా కూడా. సో హోంవర్క్ పరంగా ఏం చేశారు? ఎందుకంటే ఇన్నాళ్ళ యాక్టింగ్ వేరు, లవర్ బాయ్గా కావచ్చు, పక్కింటి అబ్బాయిగా కావచ్చు, చాలా రకాలుగా కనిపించారు. ఈ మూవీ హోంవర్క్ గురించి. ఈ మూవీకి లాట్ ఆఫ్ టైం, ప్రీ ప్రొడక్షన్కి చాలా టైం దొరికింది నాకు. కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ అయ్యాం, జస్ట్ కలుస్తూ క్యాజువల్గా డిస్కషన్స్ చేస్తూ. వీ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఒక స్క్రిప్ట్ రీడింగ్స్ చేస్తూ. అండ్ కార్తిక్ ఈజ్ వెరీ కొలాబరేటివ్. టీమ్ అందరూ వెరీ కొలాబరేటివ్. అందరు ఇన్పుట్స్ తీసుకొని ఏదైనా అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే మేము ముందుకు వెళ్తాము. సో ఆ 8 to 9 months ఏదైతే నాకు ఆ టైం దొరికిందో, ఆ ప్రీ ప్రొడక్షన్ టైం, అక్కడ చాలా హోంవర్క్ జరిగిందండి క్యారెక్టర్ గురించి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం ఏ డైరెక్టర్ అయినా కార్తిక్ నాకు ఒక క్వశ్చనర్ పంపించాడు, ఒక 100 questions. నా క్యారెక్టర్ పేరు అర్జున్ ఈ సినిమాలో. ఈ సెంట్ మీ 100 questions, మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మన క్వశ్చన్స్ వీల్ కంపేర్ బోత్ ది ఆన్సర్స్ అండ్ సీ ఎంతవరకు ఒకే పేజ్లో ఉన్నామని. సో ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ జరిగినాయండి. ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది.
ఆ 6 to 7 month pre-production process. అయితే ఈ క్యారెక్టర్కి సంబంధించి నాగార్జున గారి నుంచి సజెషన్స్ ఏమన్నా తీసుకున్నారా? చేసే ముందు ఆయనతో ఏమన్నా మాట్లాడారా? ఈజ్ టోటలీ న్యూ ఆడియన్స్ అండి ఈ సినిమాకి. ఆయనకి స్టోరీ గురించి కూడా ఎక్కువ తెలియదు. సో వీల్ డెఫినెట్లీ ఒకసారి ఎడిట్ అంతా లాక్ అయ్యాక ఆయనకి చూపిస్తాము. బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ. కార్తిక్ గారు Last question ఇక్కడండి కార్తిక్ గారు, ఈ మూవీలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఆయన ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయండి? హీఈస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి సుకుమార్ గారు, విత్ కొలాబరేషన్ ఆఫ్ ఎస్విసిసి. అండ్ ఆల్సో స్టోరీలో హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండి వెన్ ఐ నెరేటెడ్ ఇన్ ద స్టోరీ. అంటే సుకుమార్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నెరేట్ చేసినప్పుడే ఆయన కొన్ని ఐడియాస్ త్రో చేస్తూ ఉంటారు. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. సో హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఆల్సో. సో యా, హీస్ అ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. Sparsh, hi, welcome to Tollywood. Thank you, ma'am. I have two questions for you. Sure. फर्स्ट ऑफ ऑल, विश्वकर्मा टीजर जब स्टार्ट हुआ फर्स्ट ग्लिम्स, तो आपको देख के थोड़ा सा तो डरा, तो मतलब डराना था, डर भी लगा हम लोगों को. सो मूवी एंड होने के बाद तेलुगु ऑडियंस आपको कैसे मतलब रिसीव करेंगे? एट द सेम टाइम तेलुगु टॉलीवुड से किस टाइप ऑफ कैरेक्टराइजेशंस आएगा बोल के आप सोच रहे हो आफ्टर द विश्वकर्मा? Okay. I think the character is definitely of a villain. But जो मेरा अप्रोच था इस कैरेक्टर को लेके, आई वांटेड टू डू समथिंग डिफरेंट इन लाइफ. इससे पहले जो मेरी फिल्म थी, आई हैव प्लेड अ रोमांटिक हीरो इन लापता लेडीज़, एंड देन नाउ इन दिस इट्स अ कम्प्लीटली डिफरेंट कैरेक्टर. सो माई अप्रोच विद दिस कैरेक्टर वॉज टू behave and learn some new characteristics. But definitely I don't want that. I want the audience to be scared, and I can assure you that if the beginning of this teaser can scare you this much, the entire film will scare the hell out of you. I can bet you on that. And but I don't. मैं ये नहीं चाहता कि audience मुझे बाहर जाके मारे कि अरे ये तो विलन, इसको मारो. नहीं, I want the audience to love me as a great actor, कि इसने अच्छा काम किया है. They should bless me. एंड आई एम लुकिंग फॉरवर्ड कि तेलुगु इंडस्ट्री से मुझे और भी कमाल के कैरेक्टर्स आए, यहाँ पे मुझे रोमांटिक करने को मिले और अलग अलग तरह के कैरेक्टर्स करने का मौका मिले. डेफिनेटली. एंड वन मोर क्वेश्चन विच इज़ नॉट रिलेटेड टू दिस मूवी. सो लापता लेडीज़ के लिए बहुत सारे अवार्ड्स आए, बट आपको अवार्ड नहीं आया बोल के हम लोग भी बहुत मतलब डेफिनेटली डिसअपॉइंट हुए. बट इंस्टाग्राम में या फिर सोशल मीडिया में बहुत हलचल हुआ कि लापता लेडीज़ के लिए सबको अवार्ड मिला, बट दीपक के लिए रिकग्नाइजेशन नहीं हुआ बोल के. सो उस वक्त आपको कैसे लगा एंड वो आप कैसे रिसीव करेंगे? मैम, आपको बुरा लगा ना जब मुझे अवार्ड नहीं मिला? I think that's my जी award. जरूर. When my audience felt for me, I think that's my award bigger than anyone. కార్తిక్ గారు, సార్, యాక్చువల్లీ బ్యాట్ అనేది నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది కదా. అవును. అండ్ ఇందులో లోనార్ ఎక్లిప్సా, అది సోలార్ ఎక్లిప్సా సార్? సినిమాకి ఇంటర్లింక్ అయి ఉండేది. నేను క్రిప్టిక్ అన్నానండి, అంటే నేను చెప్పను. అంటే డీకోడ్ చేశాక నాకు మేజర్ హైలైట్ అదే అనిపించింది. మామూలుగా సోలార్ ఎక్లిప్స్లో వృషకర్మ వచ్చి చేస్తాడా, లోనార్ ఎక్లిప్స్లో చేస్తాడా అని అడుగుతున్నాను. అదే అన్నా, నేను క్రిప్టిక్. మీరు స్లోగా సినిమా కథని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి సాహసం, ఇలా అవి చాలా చేజింగ్ ఉంటాయి అన్నమాట. అవును, చాలా లెవెల్స్ ఉంటాయి. అవును. సో ఈ సినిమాలో మేము అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, అంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్ ట్రెజర్ హంటర్ ఫిలిం అండి. ఇట్స్ నాట్ ఏ స్ట్రిక్ట్ అంటే అడ్వెంచరస్ ట్రెజర్ హంటర్ ఫిలిం లాగా ఉండదండి. It's something like a treasure hunter who gets involved into a mythical world. ఓకే. అండ్ ఈ సినిమాకి ఆర్ట్ చాలా కొత్తగా కనిపించింది. అంటే కొన్ని షార్ట్స్లో హాలీవుడ్ ఫార్మేట్లో కనిపించినాయి. నాగేంద్ర గారు సార్, 1 సెకండ్, నేను ఆయన వరకు మైక్ తీసుకెళ్తాను. కొన్ని ఫ్రేమ్స్లో హాలీవుడ్ స్టాండర్డ్స్లో కనిపించాయి సార్ ఆర్ట్ వర్క్ అంతా. ఈ సినిమాకి సెట్స్ పరంగా ఎలా సార్ బడ్జెట్ అయింది, అండ్ మీరు ఎలా దాన్ని ట్యాకిల్ చేశారు? అంటే నేను ఆల్రెడీ ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇదివరకు వర్క్ చేస్తున్నానండి, కాబట్టి ఆ చనువు నాకుంది. అంటే ఇంకోటి అంటే స్క్రిప్ట్లో అందరికీ స్క్రిప్ట్ తెలుసు కాబట్టి స్క్రిప్ట్ ఏమి అడుగుతుందో బాపీ గారు కూడా తెలుసండి. కాకపోతే దానికి మనం ఎంతవరకు ఆ క్వాలిటీ మిస్ అవ్వకుండా బడ్జెట్ని కంట్రోలింగ్లో ఎలా చేయాలని దాని మీద సపోర్ట్ జరిగిందండి. సేమ్ టైం కార్తీక్ గారితో కూడా నాకు ఇదివరకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉందండి. అంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దాన్ని మాకు అందరికీ ఆడియన్స్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంటే చాలా క్వాలిటీ ఇవ్వాలి.
ఎన్ని సెట్స్ పడినాయి సార్ సినిమాకి? అంటే మూవీలో చాలా సెట్స్ ఉన్నాయండి, కరెక్ట్గా నేను చెప్పలేను. ఆల్మోస్ట్ 80% అన్ని సెట్సే ఉంటాయి. 80%? అవునండి, అవును. ఇంకా ఒక 20 days షూట్ ఉందండి, ఇంకా అందులో కూడా చాలా సెట్స్ ఉన్నాయి. మీకు ఈ గ్లిమ్స్లో చూసిన ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే చెప్పొచ్చండి. మీకు ఎంటైర్ మూవీలో ఇలాంటి చాలా చాలా ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి సార్, సెట్స్ లా దేవ్ కనిపించాయి. పాడ్కాస్ట్ చేసే దేవ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ పాపం ఆశగా ఎదురు చూస్తున్నారు. నాగేంద్ర గారు, ఏమండి? కొన్ని కోట్లు పెట్టి ఆర్ట్ డైరెక్టర్గా సెట్స్ వేస్తారు మీరు, కానీ ఎక్కడో బాహుబలి లాంటివే కొన్ని సెట్స్ అలా మళ్ళీ చూడడానికి ఉంచుతారు, మిగతావన్నీ కొలాప్స్ చేస్తారు. మీ కష్టం అంతా కూడా అట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది కొలాప్స్ అయిపోతున్నప్పుడు? లేదండి, అది క్యాప్చర్ అవుతుంది కదండి, మీకు స్క్రీన్లో క్యాప్చర్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీ అండి. బట్ మీరు అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే అండి, అంతే. కాకపోతే ఇందాక లగ్జరీస్ గురించి నేను అనుకున్నది కార్తీక్ గారు చెప్పారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. అంటే ఈ సినిమాకి కార్తీక్ గారి ఎంగేజ్మెంట్ ముందు రోజు షూటింగ్ జరిగింది, తర్వాత షూటింగ్ జరిగిందండి. అలాగే మ్యారేజ్కి 2 days ముందు షూటింగ్ జరిగింది, 2 days తర్వాత షూటింగ్ జరిగింది. అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం. సేమ్ స్పర్శ్ కూడా తన మేకప్ 4 to 5 hours పడుతుందండి. 4 to 5 hours మీ అందరం కూర్చోకుండా వేరే వర్క్ చేసేవాళ్ళం. సేమ్ టైం తను కూడా ఒకరోజు ఆల్రెడీ ఆ విషయం గురించి ఇంట్లో గొడవ అవుతుంది నాకు. సేమ్ టైం తను మేకప్ వేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ 4 hours పడుతుందని చెప్పేసి అదే మేకప్తో హోటల్కి వెళ్ళి అలాగ పడుకొని బాగా చేయకుండా వచ్చారండి నెక్స్ట్ డే. అంత అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం అనమాట. కాబట్టి బడ్జెట్లో ఎక్కడ మిస్ అవ్వలేదండి అక్కడ. కార్తీక్ గారు చెప్పాలండి. క్వశ్చన్ పార్ట్ 2 ఉంటుందా అంటున్నారు. ఫైనల్గా దీనికి ఆన్సర్ చేసేసి మీరు మనం ఇవాళ Q&A సెషన్కి థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్ చెప్పచ్చు. పార్ట్ 2 ఉంటుందా అని అడిగారండి. ట్రైలర్ వచ్చినప్పుడు చెప్తాం. ఎస్, సో ఆ ఈవెంట్లో తెలుసుకుందాం ఈ ప్రశ్నకి సమాధానం. థ్యాంక్ యూ సో మచ్. ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ అక్కినేని అభిమానులకి, నాగచైతన్య గారి అభిమానులకి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ యా, సో ఒక ఫ్యామిలీ నుంచి ఒక దండతో లైక్ నాగచైతన్య గారికి ఒక దండ అభిమానుల వైపు నుంచి. సో ప్రభాకర్ గారు, మహేష్ గారు, రంగబాబు గారు, జోసఫ్ రెడ్డి గారు అండ్ ఏవి రమణరాజు గారు, ధర్మారావు గారు, శర్మ గారు, మోహన్ గారు, వాళ్ళు మాత్రమే రావాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్లిమ్స్ని ఎంజాయ్ చేయండి. మరొక ఈవెంట్లో మళ్ళీ కలుసుకుందాము. సో వృషకర్మ గ్లిమ్స్ లాంచ్కి వచ్చిన వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్. థ్యాంక్ యూ.